హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈ రోజు వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఫ్రెషర్గా కానీ ఒక స్టూడెంట్గా ఉన్న థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని, ఈ 5 స్కిల్స్ కానీ లేకపోతే నువ్వు ప్లేస్మెంట్లో జాబ్ కొట్టడం చాలా చాలా కష్టం. ముందుగా గుర్తుపెట్టుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఓకే, ఫస్ట్లీ వచ్చేసి మనం ఒకటి చెప్తా. ఫస్ట్ నేను ఒకటి చెప్తున్నాను. మనకి చాలా మందికి టెక్నికల్ స్కిల్స్ బాగా ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్, బట్ ఒక్క నాలెడ్జ్ ఉండదు. దాన్నే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే యాప్టిట్యూడ్ స్కిల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండవు, రైట్? యాప్టిట్యూడ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక కాలేజే తీసుకుందాం. ఒక కాలేజీలో 1000 అప్లికేషన్స్ వెళ్తే దాంట్లో ఫిల్టర్ అయ్యేది లాస్ట్కి 200 మంది, 200-300 మంది. ఎందుకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అంత తక్కువ మంది ఫిల్టర్ అవుతారంటే, ఫస్ట్ నువ్వు ఏ ఎగ్జామ్ అయినా పెట్టుకో, నువ్వు ఆఫ్ క్యాంపస్ రాయి, స్టార్టప్ జాబ్ రాయి, లేకపోతే చిన్న కంపెనీలోకి వెళ్ళి అప్లై చేసినా కూడా నిన్ను ఫస్ట్ అడిగేది ఏంటంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనమాట. ఓకే, అందుకనే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టాపిక్స్ నేర్చుకోండి అని చెప్పేది. ఓకే, 15 days కరెక్ట్గా పడుతుంది మీకు బేసిక్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నేర్చుకోవడానికి. ఓకే, ఎందుకంటే మనల్ని ఏం బ్యాంకింగ్ క్వశ్చన్స్ అంత హార్డ్గా మనల్ని ఏం అడగరు, చాలా తక్కువే అడుగుతారు. సో అది నేర్చుకోవడం మనకేం పెద్ద హార్డ్ వర్క్గా అనిపించదు. సో 15 days టైం పట్టుకొని ఫస్ట్ మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది స్టార్ట్ చేయండి. యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు ఫస్ట్ ఎగ్జామ్లోనే నువ్వు ఫిల్టర్ ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఎక్కడ యూజ్ అవుతాయి? నీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి యూజ్ అవుతాయి కదా. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే నువ్వు ఫస్ట్ స్టెప్ ఎక్కడ దాటుకొని పోవాలి? ఈ ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ టెస్ట్. ఈ టెస్ట్ని నువ్వు దాటుకొని అక్కడికి వెళ్ళాలి. మరి ఈ స్టెప్ దాటితేనే నువ్వు ఫోర్త్ స్టెప్ ఎక్కగలవు. ఫస్ట్ స్టెప్ ఎక్కకుండానే నువ్వు ఫోర్త్ స్టెప్లోకి వెళ్ళలేవు కదా. ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ స్కిల్ వచ్చేసేసి టెక్నికల్ స్కిల్స్. ఓకే, యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చేసింది, నీకు ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయావు. టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటంటే చాలా కాదు, ఏదో పెద్దగా నేర్చేసుకోవాలి, ఇంత చేయాలి అంత చేయాలి యాజ్ ఎ ఫ్రెషర్గా అని కాదు. ఫౌండేషన్ స్కిల్స్, ఫౌండేషన్ మాత్రమే. లైక్ కంప్యూటర్ నెట్వర్కింగ్, డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, కానీ ఏదైనా బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, జావా, సి షార్ప్, ఇంకా జావా స్క్రిప్ట్. ఓకే, జావా స్క్రిప్ట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, వీటి మీద ఏదైనా నాలెడ్జ్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, కంప్లీట్గా మీరు క్రాక్ చేయగలగాలి, ఆ ఇంటర్వ్యూలో చెప్పగలగాలి, అంత నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అంటే ఒక బ్యాక్ ఎండ్ అండ్ టెక్నికల్లో బేసిక్సే, ఎక్కువ అవసరం లేదు. స్కిల్స్ అంటే ఏదేదో చెప్పేస్తారు అందరూ, కానీ కాదు. బేసిక్ స్కిల్స్, బేస్ ఫౌండేషన్ అనేది చాలా బాగా ఉండాలి. ఓకే, బేస్ ఫౌండేషన్ అంటే నువ్వు ఏదైనా అడిగితే చెప్పగలగాలి, చేయగలగాలి, ఈవెన్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నువ్వు దాన్ని ఇంటర్వ్యూలో చెప్పగలగాలి, చేయగలగాలి. ఆ బేసిక్ స్కిల్స్, ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్స్. ఓకే, ఫండమెంటల్స్ ఒక ఫ్రెషర్కి కావాల్సింది మెయిన్లీ ఫండమెంటల్స్. ఓకే, అండ్ ద థర్డ్ స్కిల్ ఏంటంటే నెట్వర్కింగ్. ఫ్రెషర్కి నెట్వర్కింగ్ ఎందుకు? ఫ్రెషర్కి రిఫరల్స్ ఎందుకు? అసలు రిఫరల్స్ స్కిల్సా అని మీరు అడగచ్చు, కానీ రిఫరల్స్ స్కిల్సే. ఎందుకో చెప్తాను వినండి. రిఫరల్స్ నెట్వర్కింగ్ స్కిల్సే, ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు ఒక కంపెనీలో మీరు ఎంత పాన్ ఇండియా వస్తుంది, ఎంత పాన్ ఇండియా జాబ్స్ అయినా పడని, ఓకే, ఎంత నీ కాలేజ్ తోపు అయినా కానీ, ఆన్ క్యాంపసే కానీ ఆఫ్ క్యాంపసే కానీ, ఏదైనా కానీ ఫస్ట్ ఏం జరుగుతుంది తెలుసా? ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు కంపెనీ ఎంప్లాయీస్ని అడుగుతారు, కంపెనీ ఎంప్లాయీస్కి మెయిల్స్ పెడతారు. ఏమని? మన కంపెనీలో ఇన్ని జాబ్స్ ఉన్నాయి, మీరు రిఫరల్ ఇస్తే మీరు ఎవరైనా ఎంప్లాయీని, మీరు ఎవరైనా పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన సూట్ అయ్యే పర్సన్ని తీసుకొని వస్తే వాళ్ళకి రిఫరల్ బోనస్ అనేది వస్తుంది. ఓకే, రిఫరల్ బోనస్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది తెలుసా? 25K, 10K, 12K, ఇలా ఇలా చాలా బోనస్ వస్తుంది. సో ఇక్కడ ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఎంప్లాయీ బెనిఫిట్ అవుతాడు, ఎంప్లాయర్ కూడా బెనిఫిట్ అవుతాడు కదా. ఎంప్లాయర్ అండ్ ఎవరైతే నీకు రిఫరల్ ఇస్తున్నారో వాళ్ళు బెనిఫిట్, అండ్ నువ్వు రిఫరల్ తీసుకున్నందుకు నీకు ఒక ఛాన్స్ వస్తుంది. ఇద్దరు ఇక్కడ బెనిఫిటెడే కాబట్టి ఇస్తారు రిఫరల్.
మరి రిఫరెన్స్ అందుకనే ఫస్ట్ ఎప్పుడైనా మీరు గమనించండి, ఫస్ట్ నౌకరీలేకి లింక్డ్ఇన్లేకి జాబ్స్ అయితే పోవు, ఎప్పుడైనా గమనించండి. జాబ్ బోర్డ్స్ అంటాం కానీ నౌకరీ, లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఒక్కసారి ఇంటర్నల్గా అప్లికేషన్స్ అయిపోయి ఇంకా ఒక 4-5 ఒక 100 జాబ్స్ అనుకోండి, 100 జాబ్స్లో 50 జాబ్స్ లోపల వెళ్ళిపోయి 50 జాబ్స్ బయటకు వస్తాయి. ఆ 50 జాబ్స్ బయటకు వచ్చిన దాంట్లో హై క్వాలిఫైడ్ పర్సన్ని తీసుకొచ్చుకొని ఇంటర్వ్యూస్ చేస్తారు, అవునా? అంత జరుగుతుంది. సో అందుకనే మీకు ఏం చెప్పేది, ఎప్పుడైనా రిఫరల్ అడగండి. రిఫరల్స్ సరే అక్క, రిఫరల్ అంటావు ఫస్ట్ నుంచి, మరి ఎలా ఏంటి ఎవరిని చేయాలి అని అడగచ్చు మీరు. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, ఒక చిన్న ట్రిక్ అయితే ఇస్తాను. ఏంటి అంటే, రిఫరెన్స్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే సెండ్ మీ నోట్ అని ఉంటుంది కదా, ఆ నోట్లోనే మాకు రిఫరెన్స్ కావాలి అని అడిగేస్తారు. హూ విల్ గివ్ యూ రిఫరెన్స్ అలా అడిగితే ఎవ్వరు రిఫరెన్స్ ఇవ్వరు, అంత టైం ఎవ్వరికీ ఉండదు. ఫస్ట్ థింగ్ ఓకే, ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, జస్ట్ కనెక్షన్స్ ఇచ్చేసే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు యాక్సెంచర్లోనే జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, అసెంచర్ హెచ్ఆర్స్కి, అసెంచర్లో ఇంటర్న్ అయినా సరే, అసెంచర్లో మేనేజర్స్కి, ఇంటర్న్స్కి, సిఇఓస్కి అందరికీ రిఫరల్ ఇచ్చేస్తావు, అందరికీ కనెక్షన్ ఇచ్చేస్తావు. ఓకే, కనెక్షన్ ఇచ్చేసాక వాళ్ళు ఏం చేస్తారు, నీ కనెక్షన్స్ని యాక్సెప్ట్ చేసేస్తారు. ఎందుకంటే నువ్వేం రిఫరల్ అడగలే కాబట్టి, జస్ట్ కనెక్షనే కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే, ఫస్ట్ నువ్వు యాక్టివ్గా ఉండాలి లింక్డ్ఇన్లో. ఎప్పటికప్పుడు నీ వీడియోస్ని పోస్ట్ చేయడం, ఎప్పటికప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు అన్నది పోస్ట్ చేయడం, ఏం చేసావన్నది పోస్ట్ చేయడం, అలా చేస్తూ ఉండాలి. నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడే, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక కాదు, కాలేజ్లో ఉన్నప్పుడే నువ్వు ఏం చేస్తున్నావు, ఏం నేర్చుకుంటున్నావు, ఏ టెక్నికల్ స్కిల్స్, నువ్వు ఏ సెమినార్ ఇచ్చావు, వీటి గురించి నువ్వు చెప్పగలగాలి. ఓకే, చెప్పి వాటిని పోస్ట్ చేయగలగాలి. ఓకే, అలా నువ్వు పోస్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాస్తూ, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, తను రోజు ఒక ఆర్టికల్ రాస్తుంది. ఆర్టికల్ని అందరూ చదువుతారు, మీరు కూడా అంతే. ఆర్టికల్స్ రాయడం, ఏది నేర్చుకున్నా కూడా దాని మీద ఆర్టికల్స్ రాసి మీరు ఏ బగ్ని ఫైండ్ అవుట్ చేశారు, ఎలా ఫైండ్ అవుట్ చేశారు, వీటిని కూడా రాస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా, మీడియం బ్లాగ్స్ లాగా. అవి వాళ్ళు చదువుతారు, ఎవరైతే నీ కనెక్షన్స్ ఉన్నారో వాళ్ళు అవి చదువుతారు. అవి చదవడం వల్ల మీతో ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది, ఇండైరెక్ట్గా ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది, వాళ్ళకి మీరు కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మెసేజ్ చేయండి. ఇప్పుడు లింక్డ్ఇన్లో కనెక్షన్ జరిగిన తర్వాత, కనెక్ట్ అయిన తర్వాత ఒక్కసారి లింక్డ్ఇన్లో మెసేజ్ చేసి, ఫస్ట్ రిఫరల్ అడగకుండా, ఇలా నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్లో ఇప్పుడు ఏదైనా రోల్స్ ఉందనుకోండి, అనలిస్టో స్పెషలిస్టో ఏదో ఒక రోల్ అనుకోండి. ఇప్పుడు స్పెషలిస్ట్ రోల్కి అయితే ఏం కావాలి, మంచి టెక్నికల్ స్కిల్స్ కావాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, క్లయింట్స్తో మాట్లాడగలగాలి, ఇవన్నీ ఉండాలి. మరి ఇవన్నీ ఎవరికి వస్తాయి, ఇవన్నీ వచ్చేది ఎవరికి, ఒక స్పెషలిస్ట్ పర్సన్కి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అంటే ఇది లోపల ఉండే పర్సన్కి తెలుసు, బయట ఉండే పర్సన్కి ఈ రిక్రూట్మెంట్కి ఇవి నేర్చుకోవాలని తెలియదు. సో అడ్వైస్, ఈ రోల్ అయితే మీ అక్సెంచర్ కంపెనీలో ఈ రోల్కి ఉంది, సో ఈ రోల్కి నేను ఏం నేర్చుకుంటే నాకు ఈ జాబ్ వస్తుంది అని ఒక అడ్వైస్ అడగాలి. నేను ఇవి నేర్చుకున్నాను, ఇంకా నేను ఏం నేర్చుకోగలగాలి అనేసి ఒక అడ్వైస్ అడగాలి. అలా అడ్వైస్ అడిగినప్పుడు నీకు ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళు నీకు మెసేజ్కి రిప్లై ఇస్తారు, ఇలా నేర్చుకో, ఇలా వెళ్ళు, ఇది నీ పాత్ అనేసి చెప్తారు. ఓకే, ఆ తర్వాత ఈ జాబ్ రోల్ ఉంది కదా, నాకు రిఫరల్ ఇవ్వగలరా అనేసి అప్పుడు అడగాలి. అప్పుడు అడిగితే నీకు ఆ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ట్రిక్ పాస్ అవ్వండి, అంటే ఈ ట్రిక్ని యూజ్ చేయండి, డెఫినెట్గా మీకు రిఫరల్ వస్తుంది, ఎందుకు రాదు. అండ్ ఇంకొకటి, టార్గెట్ తక్కువ కనెక్షన్స్ ఉన్న వాళ్ళతో చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తూ, సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉండే వాళ్ళకి రిఫరల్ అడిగితే వాళ్ళు కొంచెం చూడలేరు, ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి. మీ కనెక్షన్ అనేది వాళ్ళకి ఎక్కడో ఉంటుంది, కనిపించదు. అదే తక్కువ కనెక్షన్స్ ఉన్న వాళ్ళతో రిఫరల్ అడగండి, డెఫినెట్గా అసలు మీది చూడంగానే, మీరు ఇంత అడ్వైజ్ ఇవన్నీ అడగంగానే మీతో ఇంటరాక్షన్, ఆ ఫ్రెండ్షిప్ కన్వర్సేషన్ అనేది పెరిగిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఎందుకు ఇవ్వరు రిఫరెన్స్, ఈజీగా హ్యాపీగా ఇస్తారు. ఓకే, తక్కువ కనెక్షన్స్ ఉన్న వాళ్ళతో ట్రై చేయండి. ఇప్పుడు హైదరాబాద్లోనే కావాలి మనకి జాబ్స్, హైదరాబాద్ ఇన్ఫోసిస్, ఎనీ జాబ్స్, ఇలానే కదా నువ్వు సెర్చ్ చేసినప్పుడు పీపుల్స్ వస్తారు కదా, ఆ పీపుల్స్ అందరికీ కనెక్షన్ చేసి ఇలా ట్రై చేయి. అసలు చాలా తక్కువ అంచనా వేస్తారు, కెరీర్ సెక్షన్లోకి అప్లై చేయడం కన్నా ఇలా ట్రై చేయండి అంటే ఎవ్వరూ ట్రై చేయరు. కానీ నిజంగా ఇలా ట్రై చేస్తే తెచ్చుకోవడం చాలా ఈజీ తెలుసా అన్నిటికన్నా. ఎందుకంటే నువ్వు క్లాక్ అంతా నువ్వు ఒక స్ట్రైట్గా నీకు రూట్ ఉంది, స్ట్రైట్గా నీకు రూట్ ఉన్నా కూడా నువ్వు స్ట్రైట్గా పోవు, నువ్వు రింగ్ రోడ్ అంతా తిరిగేసి వచ్చి నేను మళ్ళీ స్ట్రైట్గా పోతా అంటావు.
అంతేనా? రింగ్ రోడ్ అంటే ఇక్కడ ఏంటి, నీకు కెరీర్ సెక్షన్లో అప్లికేషన్ ఉంది, కానీ ఆ జాబ్ ఐడి తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా అడిగితే నీకు రిఫరల్ ఇస్తారు, నువ్వు ఇంటర్నల్గా వెళ్తావు. కాకపోతే ఏంటంటే రిఫరల్ అడగడానికి మనకు భయం, వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అన్న ఒక నెగిటివ్ థాట్. అప్పుడు నువ్వేం చేస్తావు, కెరీర్ సెక్షన్లో అప్లై చేయి, ప్రతి ఒక్క స్టెప్ దాటుకుంటూ రింగ్ రోడ్ దాటుకుంటూ అన్ని దాటుకుంటూ స్ట్రైట్గా ఉన్న రూట్లోకి పోవు, డైరెక్ట్గా మళ్ళీ పోతావు స్ట్రైట్గా. అంత దూరం వెళ్ళడం కన్నా ఇలా ట్రై చేయడం, నీకు తొందరగా వెళ్ళిపోతావు కదా లోపలికి. ఎందుకు ట్రై చేయమంటే భయం ఆలోచన, వాళ్ళు ఇస్తారో ఇవ్వరో, తక్కువ కనెక్షన్, అసలు మనం అడిగితే ఇస్తారా, అడ్వైస్ ఇస్తారా అనేది ఒక భయం. నువ్వు కాలేజ్ నుంచి ఇలా స్టార్ట్ చేస్తే, నువ్వు కాలేజ్ అయిపోయే లోపల నీ కాలేజ్ ప్లేస్మెంట్స్తో నీకు సంబంధం లేదు, నీకు బయటనే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. కాలేజ్లో మాకు ఎవరు ఇట్లా చెప్పేవాళ్ళు లేరు అసలు. మేము కాలేజ్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ని అడిగినా కూడా వాళ్ళకి పెద్ద ఐడియా లేదు. ఓకే, మేము అందరం నేర్చుకునింది ఎలా అంటే మేము పడిన వాటిలలో నుంచే. ఓకే, సో మీరు కూడా మా ఎక్స్పీరియన్స్ చూసి మేము నేర్చుకున్నాం, మేము మీకు చెప్పగలుగుతున్నాం, అందుకే ఇలా వెళ్ళండి, ఇలా చెయ్యండి అనేసి. ఓకే, సో మీరు కూడా ఇలా వెళ్తే రేపు మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు, మీరు ఇంకొకరికి చేయగలుగుతారు. ఓకే, ఇలా ట్రై చేయండి. దీస్ ఆర్ ద బెస్ట్ స్కిల్ అనమాట. థర్డ్ స్కిల్. ఫోర్త్ స్కిల్ వచ్చేసి ఏఐ. అక్కడ నువ్వు కూడా ఏఐ గురించి మాట్లాడుతున్నావా? కాదు, ఇక్కడ ఏఐ అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, లెట్ సీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ. ఏఐ గురించి చాట్‌జీపీటీ నార్మల్ పర్సన్ కూడా యూజ్ చేస్తాడు. చాట్‌జీపీటీ ఒక డెవలపర్ యూజ్ చేయడం వేరుగా ఉంటుంది. నీ ప్రాజెక్ట్ కోసం నువ్వు చాట్‌జీపీటీ ఎలా యూజ్ చేస్తున్నావు అన్నది కావాలి, కానీ నీ ఫోటో పెట్టేసి ఫోటోని మార్ఫింగ్ చేయడం, ఫోటోని చేంజ్ చేయడం, ఫోటోని ఇలా చేయడం అది అందరూ చేస్తారు చాట్‌జీపీటీ యూజ్ చేసి. కానీ నువ్వు డెవలప్మెంట్లో, నీ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ కోసం నువ్వు ఏమి యూజ్ చేస్తున్నావు? విఎస్ కోడ్లో ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఈ విఎస్ కోడే కాదు, విజువల్ స్టూడియోలో కానీ ఎందులో కానీ ఏం ఎక్స్టెన్షన్ ఉంది? గిట్ హబ్ కోపైలట్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంది. అవునా? ఎందుకు? అది మనకి కొన్ని అజంప్షన్స్ ఇస్తుంది. ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి అజంప్షన్. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది, ప్రతి ఒక్కటి అజంప్షన్ ఇస్తుంది కదా. అది యూజ్ చేసి నువ్వు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నావు. ఆ ఏఐ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఎన్ని టూల్స్ యూజ్ చేయగలుగుతున్నావు, ఒక ఎక్స్టెన్షన్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని టూల్స్ యూజ్ చేసి సాల్వ్ చేయగలుగుతున్నావు, ఎలా ప్రాబ్లమ్స్ వచ్చినావు, ఒక 1 అవర్ పడే కష్టాన్ని నువ్వు ఒక హాఫ్ అన్ అవర్లో ఎలా కంప్లీట్ చేయగలుగుతున్నావు. ఇది కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ప్రాజెక్ట్స్ అంటే ఏంటో చెప్తాను నేనండి. నేను కాలేజ్ గురించే మాట్లాడుతున్నా, బయట గురించి అస్సలు మాట్లాడేది, కాలేజెస్ గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు తెలుసు కాలేజెస్లో ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేసి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మన క్లాస్ స్ట్రెంత్ 100 పీపుల్ అనుకో. ఓకే, 100 పీపుల్లో 100 మినీ ప్రాజెక్ట్స్ ఏముంటాయి తెలుసా? బయట కొనుక్కొచ్చినవే ఉంటాయి. అవునా? బయట కొనుక్కొని వచ్చినవే ఉంటాయి, అంతే. అంతకు మించి ఏముండవు. ఏ అమీర్పేటలోనో, ఏ తిరుపతిలోనో, ఏ హైదరాబాద్ ఎక్కడో దగ్గర మనం కొనుక్కొని వచ్చి పెట్టేస్తాం. 100 పీపుల్కి సేమ్ ప్రాజెక్ట్సే కనిపిస్తాయి. సేమ్ అటువంటి ప్రాజెక్ట్సే ఉంటాయి మ్యాక్సిమం. డిఫరెంట్గా ఉన్నా కూడా సేమ్ అదే ప్రాజెక్ట్సే ఉంటాయి. మేజర్ ప్రాజెక్ట్స్లోకి వచ్చేసరికి, మేజర్ ప్రాజెక్ట్స్ మనం ఏం చెయ్యం, మనం కూడా ఎక్కడో దగ్గర కొనుక్కొని వచ్చేస్తాం. మేజర్ ప్రాజెక్ట్స్ కూడా దానికోసం 6 months పెట్టాలా కొనుక్కునే దానికి? అవసరం లేదు కదా. కానీ నువ్వేం చేయాలి తెలుసా? అందరు కొనుక్కుంటున్నారు కదా అని నువ్వు కొనుక్కోకూడదు. నువ్వేం చేయాలి తెలుసా? నీ అంతటా నువ్వు ఓన్గా బిల్డ్ చేయి ప్రాజెక్ట్ని. సరే, మీ కాలేజ్ వాళ్ళు మెషిన్ లెర్నింగ్, ప్రెడిక్షన్ అన్నీ అడుగుతున్నారు కదా, వాటిని వాళ్ళనే అడిగి నేర్చుకో, వాళ్ళనే అడిగి తెలుసుకో, డాక్యుమెంట్ చేయి, నీ డాక్యుమెంట్ నువ్వే చేయి. కొత్త ప్రాజెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ గురించి నేను రీసెంట్గా చెప్పా. ఇప్పుడు అందరూ క్రెడ్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఏదో ఒకటి చేస్తున్నారు. నువ్వు ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్ని మనం ఏఐ యూజ్ చేసి ఎలా చేయగలుగుతాం, నార్మల్గా ఎలా యూజ్ చేయగలుగుతాం అనేసి కూడా చేయొచ్చు మనము. ఒక ఈకామర్స్ ప్రాజెక్ట్ అందరూ చేస్తారు, కానీ ఆ ఈకామర్స్ ప్రాజెక్ట్లో నువ్వేది డిఫరెంట్గా చేయగలుగుతావు? అదొక్క చిన్న ఫ్యూచర్ నువ్వు డెవలప్ చేసినా చాలు తెలుసా, దానికి నీకు 100 marks ఇవ్వచ్చు. పెద్ద ప్రాజెక్ట్ కొనుక్కొచ్చి చూసి చేసినా కూడా నువ్వు ఒక చిన్న డెవలప్మెంట్ ఫీచర్ డెవలప్ చేసి దాన్ని నువ్వు చూపించినా కూడా నీకు 100కి 100 మార్కులు ఇవ్వచ్చు తెలుసా. ఇది కావాల్సింది. మేజర్ ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ కొనుక్కోవడం కాదు, చెయ్యడం, నేర్చుకొని చేయడం కావాలి. ఓకే, ఇది చెయ్యడం అనేది మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఎండింగ్ వరకు కోడ్ రాయడం కాదు, ఎలా చేయగలుగుతున్నారు, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు. నీకు ప్రాబ్లం వస్తే నువ్వు స్టాక్ ఓవర్ఫ్లో నుంచి గూగుల్ అన్ని సెర్చ్ చేసుకుంటూ ఏఐస్ యూజ్ చేసి ఎలా వర్క్ చేసావు, ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావు అనే టెక్నిక్ నీ దగ్గర ఉండాలి. అది కావాల్సింది.
ప్రాజెక్ట్ మేము ఎలా చేస్తాం అక్క, అసలు మాకు విజువల్ స్టూడియో డౌన్లోడ్ చేయడమే రాదు అంటే అది కష్టం కదా. మరి మనం బీటెక్ చేసి వేస్ట్ కదా, బీటెక్ చేసి ఎంసీఏ చేసి ఇవన్నీ చేసి మనం వేస్ట్ కదా. ఇంకా చదువుకున్న దానికి వాల్యూ ఏముంది చెప్పండి. ఏదో డిగ్రీ చేసి బయటకు వచ్చేసి అయిపోతుంది కదా. ఇలా ట్రై చేయండి. మీ సెమిస్టర్ పక్కన పెట్టండి, మీ సెమ్స్ 70% వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు మీ సెమ్స్. వీటి మీద ఫోకస్ చేయండి. టెక్నికల్లీ ఐటీ ఎప్పుడు డౌన్ అవ్వదు. ఓకే, టెక్నికల్గా ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు డౌన్ అవ్వదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి నేర్చుకొని ఫస్ట్ బయటకు రావడం నేర్చుకోండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ద హైప్స్. ఓకే, హైప్స్ వచ్చేసి మనం కమెంట్ చేస్తాం కదా, అప్పుడు స్క్రోల్ చేసి మనకు హైప్స్ కూడా వస్తాయి. యూ కెన్ గివ్ ద హైప్స్ ఫర్ ది పాయింట్స్. ఎందుకంటే మీరు హైప్స్ ఇవ్వడం వల్ల ఇంకొకరికి రీచ్ అవుతుంది అనమాట వీడియో. ఓకే, థ్యాంక్ యూ.